కారణం వేద ధర్మాన్ని నిరూపణం చేయడం. అందుకని బ్రహ్మగారు మూర్ధన్య స్థానమును ఆఘ్రాణించాడు. ఆఘ్రాణించి, ఒరే నాయనా, నీ పాపాలన్నీ కాలిపోయేదా, ఇప్పుడు నువ్వు అపారమైన పుణ్యాన్ని పొందడానికి ఇలాగే కొండ మీదకెళ్ళు. స్వామి పుష్కరిణి కనపడుతున్నప్పటికీ వెంకటేశ్వర స్వామి గారు వెలిలే, ఇంకా పుష్కరిణి ఉంది అంటే వెంకటేశ్వరుడు ముందా పుష్కరిణి ముందా? పుష్కరిణి ముందు, వెంకటేశ్వరుడు ముందు కాదు. పుష్కరిణిలో స్నానం చేయి. పుష్కరిణిలో స్నానం చేసి అక్కడే తిరుగుతుండు, శరీరం పడిపోతుంది. నువ్వు పుష్కరిణి స్నానం చేసిన కారణం చేత వచ్చే జన్మలో ఏమవుతావో తెలుసా? ఇక్కడికి రాబోయే వెంకటేశ్వర స్వామి వారికి పిల్లనిచ్చే మామగారి అవుతావు, ఆకాశరాజు అవుతావు. ఆ మాధవ శర్మయే ఆకాశరాజు. కాబట్టి పుష్కరిణి స్నానం చేయరా అన్నాడు బ్రహ్మగారు. మాధవ శర్మ పుష్కరిణి స్నానం చేసి ఆకాశరాజై వెంకటేశ్వరుడికి మామగారయ్యాడు. అది వెంకటాచల పర్వతం అంటే, అది స్వామి పుష్కరిణి అంటే. అక్కడ ఉన్న తీర్థముల యొక్క గొప్పతనాన్ని వర్ణించే పురాణాలు. ఏమి వెంకటాచల మాహాత్యం! యో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట భక్తితో చెప్పుకున్నది కామ్యములను వర్షిస్తుంది, ఈశ్వర ప్రీతి కలుగుతుంది కాబట్టి చెప్పడం తప్ప వెంకటాచల వైభవం చెప్పడం అంటే నిజానికి 3 రోజులు 2 రోజుల్లోనే చెప్తారా? అది కొన్ని నెలలు చెప్పినా తరిగేది కాదు. అంత వైభవోపేతమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. కలౌ వెంకటనాయక. అటువంటి పరమేశ్వర స్వరూపం వెలిసింది అక్కడ. అటువంటి మాధవ శర్మ ఆకాశరాజు కాగలిగాడు. ఎందుచేత? ఒక్కటే, నేను నిన్న మీతో మనవి చేశాను. ఆ చోళరాజుకి శాపం ఇచ్చాడు. ఆ వెంకటేశ్వరుడు వాల్మీకం నుంచి పైకి లేవగానే పిశాచోభవ దుర్బుద్ధే మద్దుఃఖాదన కర్మణ పిశాచమగుదువుగాక అన్నాడు. ఆ సుధర్ముడన్న రాజుకి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు సువీరుడు. ఆ సువీరుడు అనబడేటటువంటి రాజుకి ఆకాశరాజు అన్న కొడుకు పుట్టాడు. ఆ ఆకాశరాజే ఈ మాధవ శర్మ. ఈ మాధవ శర్మ ఆకాశరాజుగా పుట్టినప్పుడు ఆ సువీరుడు కపిల తీర్థం దగ్గరికి వెళ్ళి శేషాచల పర్వత శిఖరము కనపడుతుందంటారు అక్కడికి. అక్కడ వేటాడాడు వన్యమృగాన్ని. వేటాడుతుంటే కపిల తీర్థంలో స్నానం చేస్తున్న నాగకన్య కనపడింది ఆయనకి. ఆయన ఆమెని మోహించాడు. ఆమె అంది, నేను సామాన్యురాలను కాను, నాగకులంలో పుట్టినటువంటి ధన్యాత్ముడైనటువంటి రాజు ఉన్నాడు, ఆయన యొక్క కుమార్తెను. మా నాన్న నన్ను సుక్షత్రియుడికిచ్చి వివాహం చేస్తానన్నాడు. నేను సుక్షత్రియుడని గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానన్నాడు. ఇద్దరు అక్కడ ఉన్న దొండతీగల పొదలలో క్రీడించారు. ఆమె వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆమె తండ్రి పేరు ధనంజయుడు. ఆమె అంది, నేను వెళ్ళిపోతున్నాను అంటే ఆ సువీరుడన్న రాజు అన్నాడు, సరే నువ్వు వెళ్ళిపోతున్నావు, నీకు గర్భము కలుగుతుంది నా వలన, నీకు కొడుకు పుడతాడు, వాడికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెంచి పెద్ద చేసి నా వద్దకు పంపు. వాడు నా కొడుకుని నేను ఎలా గుర్తుపడతాను? నా చేతి ఉంగరాన్ని ఇస్తాను, మనమిద్దరం క్రీడించిన ఈ దొండ పొదలు తీగలు సాక్షి. వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ దొండ తీగల్ని నడుముకి కట్టుకు రమ్మను అన్నాడు. ఆ దొండ తీగలు కట్టుకుని తన దగ్గరికి వచ్చినటువంటి తన కుమారుణ్ణి గుర్తుపట్టాడు కనుక ఆ పిల్లవాడికి తొండమానుడు అని పేరు వచ్చింది. ఆయనే తొండమాన్ చక్రవర్తి. ఆ తొండమాన్ చక్రవర్తి ఆనందనిలయ విమానాన్ని కట్టాడు. ఆ ఆకాశరాజు తొండమాన్ చక్రవర్తి అన్నదమ్ములు. ఇందులో ఆ ఆకాశరాజుకి చాలా కాలం సంతానం లేదు. ఎందుచేత? ఆయన గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం ఉంది. ఏమిటది? స్వామి పుష్కరిణి స్నానం. ఆ స్వామి పుష్కరిణి స్నాన కారణము చేత ఆమెకి సాక్షాత్ పరదేవత లక్ష్మీదేవి ఆయన కుమార్తెగా రావాలి. అందుకని ఆయన ఒకనాడు భూమిని దున్నుతున్నాడు. ఆయన ఒకనాడు పుణ్యదినంబున వియద్విభుండు తాపక్కన మంత్రివర్యులు తపస్సులు యాజక ముఖ్యులొప్పగన్ ఎక్కుడు సంతసంబునము నుంగి చక్కని భూమి నిన్నుకొని స్వర్ణహలంబున దున్నుచుండగా ఒక బంగారు నాగలి తీసుకొచ్చి నేను యజ్ఞం చేస్తానని భూమి దున్నుతున్నాడు. పక్కన తాపసులు ముఖ్యమైనటువంటి మంత్రివర్యులు ఉండగా అది వెడుతూ ఒక పెద్ద పెట్టికి తగులుకుని ఆగిపోయింది. సీతాదేవి ఉద్ధిత భూమిలోంచి పైకి లేచింది. తన పేరు తాను పెట్టుకుంది సీత అని.
పద్మావతీదేవి అలా కాదు, ఒక మందసంలో దొరికింది. వాళ్ళ పెట్టి విప్పారు గబగబా, ఆ చుట్టూ ఉన్న పరివారం అంతా వచ్చి. లోపల 1000 రేకుల పద్మం ఉంది. అమలిన కాంతి సంపదల అద్భుతమైన సహస్రపత్రమౌ కమలము కండు కానపడే గ్రక్కున వారలు దానిని విచ్చి చూడ సంభ్రమమున సుందరమూర్తి ఒక బాలిక చిన్నది సీతాస్వరూపంబున ప్రకాశింపగా. ఆమె ఆ 1000 రేకుల పద్మంలో ఆ రేకులు ఇలా మందసంలో ముడుచుకుని ఉన్నాయి. ఏమిట్రా ఇంత పెద్ద పద్మం అని వాళ్ళ రేకులు ఇలా విప్పి చూశారు. ఒక బాలిక సుందర దివ్యమూర్తి, ఒక బాలిక అత్యంత సుందరమూర్తి జానకి విధంబున నవ్వు ముఖానతోపగం. సీతాదేవి ఎలా దొరికిందో అలా నవ్వుతూ కనపడింది, ఏడుస్తూ కాకుండా. ఆ 1000 రేకుల పద్మంతో కలిపి కింద బొంతతో పిల్లనెత్తుకున్నట్టు ఎత్తుకున్నాడు ఆకాశరాజు. జనకుడికి వచ్చిన అనుమానమే తనకొచ్చింది. ఈ పిల్ల నాకేమవుతుంది అన్నాడు. ఆశరీరవాణి పలికింది, ధర్మేణ తనయా తమా, ధర్మము చేత ఆమె నీకే కుమార్తె. పుడుతూనే 1000 రేకుల పద్మమునందు దొరికింది కాబట్టి ఈమె పద్మావతి అన్నాడు. తీసుకెళ్లి భార్యకి ఇచ్చాడు. మనోరమ, మనకి సంతానం లేదు, భూమిని దున్నుతుంటే దొరికింది, ఈమె నాకు కుమార్తె అన్నాడు. బిడ్డలు లేని ఆకాశరాజుకి ఆమె వచ్చిన వేళ కొడుకు పుట్టాడు, ఆయనే వసునాయకుడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతోంది. ఈ పిల్లకి యుక్తవై సరి అయినటువంటి వరుడు దొరకాలి. ఆ సరి అయినటువంటి వరుడు దొరకాలంటే ఆమె కోసం పుట్టినటువంటి వాడు మహానుభావుడు. ఆమెని చేపట్టడానికి ఉన్నవాడే శ్రీ మహావిష్ణువు. ఎందుకని? వెంకటేశ్వరావతార ఆవిర్భావమునకు ప్రధానమైన కారణములలో మీతో నేను మనవి చేశాను. పద్మావతి పరిణయము, అమ్మకిచ్చిన మాట నిలబట్టుకొనుట, అన్నిటికన్నా ప్రధానము కలియుగమునందు మహాపాప కర్మలు చేసి కలిపురుషుని యొక్క ఉద్ధతిని తట్టుకోలేక పడిపోతున్నటువంటి మనుష్యుల యొక్క అభ్యున్నతిని చూచుక. ఈ 3 కొరకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అమ్మకిచ్చిన మాట ఒకటి ఉంది. ఒకప్పుడు ఏ మాట? ఆయన కృష్ణావతారంలో ఉండగా దేవకీదేవితో ఆయన ఆడుకున్నది తక్కువ, యశోదతో ఆడుకున్నాడు. యశోద నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని అపారమైన ప్రేమతో పెంచి పెద్ద చేసింది. అసలు పోతన గారైతే పొంగిపోయారంతే.